హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం సమీపంలోని కంచ గచ్చిబౌలి భూములపై విద్యార్థులు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. కమాండ్ కంట్రోల్ సెంటర్కు చేరుకున్న సీఎం రేవంత్ ప్రస్తుత పరిస్థితులపై చర్చిస్తూ ఉన్నారు. సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం సమీపంలోని కంచ గచ్చిబౌలి భూములపై విద్యార్థులు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ సెంటర్కు చేరుకున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రస్తుతం పరిస్థితులపై చర్చిస్తున్నారు. సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అడిగి తెలుసుకుందాం. నగేష్, కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. పలువురు మంత్రులతో, నేతలతో డీటెయిల్స్ ఏంటి? కంచె గచ్చిబౌలి 400 ఎకరాల ఇష్యూ పైన ఇవాళ ప్రతిపక్షాలు బీజేపీ కానీ బీఆర్ఎస్ నేతలు కానీ గచ్చిబౌలిలోని ల్యాండ్ను ముట్టడించే ప్రయత్నం చేశారు. చాలామంది ఎమ్మెల్యేలు కూడా అటెండ్ అయ్యారు. పోలీసులు ఇప్పటికే వారందరినీ అరెస్టు చేశారు. 400 ఎకరాల భూమికి సంబంధించి ఇప్పటికే నిన్న సాయంత్రం తెలంగాణ ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చింది. 400 ఎకరాలని 2004లోనే TGIACCకి బదిలీ చేస్తూ HCE తమ భూమిపైన కూడా హక్కులు వదులుకుందని చెప్పి కూడా అప్పటి రిజిస్ట్రార్ నరసింహులు పెట్టిన సంతకం చేసిన ఆ 2 పత్రాలను కూడా అప్పుడు వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందులో సాక్షి సంతకాలు పెట్టిన వ్యక్తులు కావచ్చు, మిగతా వాళ్ళందరి దానికి సంబంధించిన 2 పేపర్లని బయటనే పెట్టింది. కంచె గచ్చిబౌలి, గోపన్నపల్లి 2 గ్రామాల్లో ఉన్న సర్వే నెంబరు 36, 37లో రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపుగా 397.16 ఎకరాల భూమి, అలాగే సర్వే నెంబర్ 25లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు 534.28 ఎకరాల భూమి పైన యూనివర్సిటీ రాష్ట్ర ప్రభుత్వము తమ అవసరం మేరకు పరస్పరం భూములు మార్చుకున్నట్టుగా కూడా ఒప్పంద పత్రాలు బయట చూపించిన పరిస్థితి. ఇప్పటికే భూ బదలాయింపు జరిగిన తర్వాత ప్రతిపక్షాలు అనవసరమైన రాద్ధాంతం చేయడంతో ప్రభుత్వం వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసింది. ఇప్పటికే ప్రభుత్వం తరఫున అటు గిరిధవార్ కానీ ఎంఆర్ఓ కానీ వాళ్ళందరూ సంతకాలు చేసిన పేపర్లు కూడా బయటకు వచ్చిన పరిస్థితి. కానీ బీజేపీ నేతలు కానీ బీఆర్ఎస్ నేతలు కానీ 400 ఎకరాల్లో భారీ అడవి ఉంది, అందులో వన్యప్రాణులు నివసిస్తున్నాయి, జింకలు, నెమళ్ళు ఉన్నాయని చెప్పి కూడా రకరకాల ఫోటోల్ని బయటకు షేర్ చేస్తున్నారు. ఈ విషయంపైన ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్లో 10 మంది మంత్రులకు పైగా వాళ్ళందరూ హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డితో పాటు షేర్లింగంపల్లి ఎంఆర్ఓ, మిగతా అధికారులందరూ కూడా అటెండ్ అయ్యారు. దాదాపుగా కొంతమంది సీనియర్ ఐఏఎస్లు కూడా ప్రస్తుతం ఈ మీటింగ్లో ఉన్నారు. 400 ఎకరాలకు సంబంధించి ఇప్పటికే ఐటీ కంపెనీలు కానీ అలాగే ప్రయోజనాల దృష్ట్యా వివిధ కంపెనీలకు అప్పచెప్పి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడం కోసం ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. దానికి సంబంధించే ఇప్పటికీ చాలా రకాల నోట్స్ని కూడా బయటకు విడుదల చేసింది. కానీ ప్రతిపక్షాలు మాత్రం 400 ఎకరాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమిని అనవసరంగా లాక్కుంటున్నాయని చెప్పి రాద్ధాంతం చేస్తున్నాయి. నిన్న పోలీసులు కూడా ఒక కీలకమైన ప్రకటన చేశారు. ఒక 2 బయట వ్యక్తులు కూడా హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చి ప్రైవేట్ వ్యక్తులను తీసుకొచ్చి గొడవలు చేస్తున్నారని చెప్పి కూడా వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు. మిగతా విద్యార్థులందరినీ పోలీసులకు తీసుకొచ్చి తదుపరి వాళ్ళందరినీ సొంత పూచికత్తు పైన బయటకు విడుదల చేశారు. ఎవరైనా సరే అపోహలు కానీ వేరే రకమైన ల్యాండ్ పైన సృష్టిస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయి, ఖచ్చితంగా వాళ్ళపైన చట్టపరమైన లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికీ హైదరాబాద్ కంచె గచ్చిబౌలిలోని ఆ ల్యాండ్ ప్లేస్కి కూడా వివిధ దఫాలుగా కూడా విద్యార్థులు కావచ్చు, నేతలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు రకరకాలుగా వచ్చి ఆందోళన చేపట్టే ప్రయత్నం చేస్తున్నారు. భారీగా పోలీసులు మోహరించి వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేసి పోలీస్ స్టేషన్లకు పంపిస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు కానీ సీనియర్ లీడర్లందరూ ఇప్పటికే బీజేపీ స్టేట్ ఆఫీస్కు పంపించిన పరిస్థితి. మొత్తం ఓవరాల్గా 400 ఎకరాలకు సంబంధించి మంత్రులతో సమావేశం, అలాగే సీనియర్ ఐఏఎస్ అధికారులతో కూడా పూర్తిగా ఇన్పుట్స్ తీసుకునే ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 లేదా 4 గంటల ప్రాంతంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లేదా ముఖ్యమంత్రి స్వయంగా రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారని చెప్పి తెలుస్తోంది. 400 ఎకరాలకు సంబంధించి భూ బదలాయింపు జరిగిన తర్వాత
ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు? నిన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి కూడా ఒక నోటు విడుదలైంది. అది తమ భూమి అని చెప్పి కూడా వాళ్ళకు నోటు విడుదల చేశారు. కానీ విరుద్ధంగమైన నోటుని వాళ్ళు విడుదల చేయడం అనేది కూడా సరికాదని చెప్పి కూడా నిన్న ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా ఒక బయటకు ప్రెస్ నోటు విడుదలైంది. ఆ 2 పేపర్లు ఏవైతే ఉన్నాయో గతంలో చేసుకున్న ఒప్పందం అంటే హెచ్సియులోని 400 ఎకరాలకు బదులు గోపన్నపల్లి సర్వే నెంబర్ 25లో భూమిని భూబదలాయింపుల భాగంగా అంటే ఇరు వర్గాలు కూడా పరస్పరం మార్చుకునే విధంగా 2 ఒప్పంద పత్రాలను బయటకు తీసుకొచ్చిన తర్వాత ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని చెప్పి కూడా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికీ హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన వైస్ ఛాన్సలర్ కానీ మిగతా వాళ్ళైతే బయటకు రాలేదు. కేవలం నోటు మాత్రం విడుదల చేసి వాళ్ళంతా సైలెన్స్గా ఉన్నారు. కానీ ఇది కావాలనే రాజకీయ పరంగా ప్రభుత్వాన్ని బదనాం చేసే విధంగా ప్రాజెక్టులు తెలంగాణకు రాకుండా అడ్డుకునే విధంగా చేస్తున్నాయని చెప్పి ప్రభుత్వ వర్గాలు విమర్శిస్తున్నాయి. కరీంనగర్లో పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమిపైన ఇప్పటికీ ఒక ప్రకటన చేశారు. మీడియా ముందు వచ్చి మాట్లాడారు. కావాలనే ప్రభుత్వం పైన ఏదైతే దుష్ప్రచారం చేయడం కావచ్చు, బురద జల్లడం కావచ్చు, కొత్త ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లకుండా అడ్డుకోవడం కావచ్చు, విద్యార్థుల ప్రయోజనాలు కావచ్చు, ప్రజల ప్రయోజనాలు కావచ్చు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నా కూడా ఇలాంటి రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. ఈ మీటింగ్ అంటే కమాండ్ కంట్రోల్లో జరుగుతున్న కీలకమైన మీటింగ్ తర్వాత మధ్యాహ్నం ప్రెస్ మీట్ ఉంటుంది. ప్రెస్ మీట్లో కూడా ఆ భూమికి సంబంధించి కావచ్చు, మంత్రుల మధ్య జరిగిన ఇంటర్నల్ వ్యవహారాలు కావచ్చు, ఓవరాల్గా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి విషయాలపైన ముఖ్యమంత్రి లేదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పూర్తి వివరణ మీడియాకి ఇచ్చే అవకాశం ఉంది. రైట్ నగేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం సమీపంలోని కంచ గచ్చిబౌలి భూములపై విద్యార్థులు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. కమాండ్ కంట్రోల్ సెంటర్కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుత పరిస్థితులపై చర్చిస్తూ ఉన్నారు. సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రానా జాయిన్ అవుతున్నారు లైవ్లో. రానా, ప్రజెంట్ కమాండ్ కంట్రోల్ వద్ద పరిస్థితి ఏంటి? మీటింగ్ ఎలా జరుగుతోంది? ఏ అంశాల గురించి చర్చిస్తూ ఉన్నారు? ముఖ్యంగా రాష్ట్రంలో ఈ హెచ్సియుకి సంబంధించిన భూముల వ్యవహారం అనేది పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో దానిపైన ఫుల్ క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దాని తగ్గట్టుగానే ఇవాళ వాళ్ళ అంశాలపైన చర్చిస్తూనే ఈ హెచ్సియుకి సంబంధించిన భూముల అంశం కూడా చర్చించాలనే ఉద్దేశంతో కూడా ఇవాళ మంత్రులతో ముఖ్యమంత్రి సమావేశాన్ని ఏర్పాటు చేసుకునే నేపథ్యం ఏర్పడుతుంది. ప్రస్తుతం ముఖ్యమంత్రితో పాటు ఇతరుల మంత్రులందరూ కూడా ఇప్పటికే కమాండ్ కంట్రోల్ రూమ్కి వారు చేరుకున్నారు. సమావేశం దాదాపు 20 నిమిషాల నుంచి కూడా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఈ 400 ఎకరాలకు సంబంధించిన అంశం అనేది మొదటి నుంచి కూడా రాజకీయంగా దుమారం రేగుతున్న నేపథ్యంలో పైగా హెచ్సియులో గత వారం రోజుల నుంచి కూడా అనేక ఆందోళనలు అనేది చెలరేగుతున్నాయి. దాంతోపాటు హెచ్సియులకి బయట వ్యక్తులు చొరబడడం పైన కూడా పోలీసులకి ఇన్ఫర్మేషన్ వచ్చిన నేపథ్యంలో స్టూడెంట్లు సంబంధించిన సమక్షంలో కూడా చాలామంది బయట వ్యక్తులు అల్లర్లు చేయడానికి అక్కడ పక్క ప్రణాళికలు సిద్ధం చేసుకున్న నేపథ్యంలో దాంతోపాటు ఈ 400 ఎకరాలు అనేది కేవలం ప్రభుత్వానికి సంబంధించింది. హెచ్సియుకి ఎటువంటి సంబంధం లేకుండా కావాలనే హెచ్సియుకి సంబంధించిన స్టూడెంట్స్ని రెచ్చగొట్టి ఇది హెచ్సియు భూములు అంటూ కూడా వాళ్ళు క్లెయిమ్ చేసుకునే విధంగా పైగా రాష్ట్ర ప్రభుత్వం మీద బురద చల్లే విధంగా కూడా వీళ్ళు పూర్తి స్థాయిలో కామెంట్లు చేస్తున్నారు. దాంతోపాటు రాజకీయంగా ఇటు బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా దుష్ప్రచారం చేస్తున్నారంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి దాని మీద పూర్తి స్థాయి ఇప్పటికే ఒక క్లారిటీ కూడా వచ్చింది. సో ఇటు కోర్టులో ఉన్నటువంటి అన్ని అంశాలని పరిష్కరించుకొని ఇప్పటికే ఐఎంజీకి సంబంధించిన భూములు కూడా గతంలో ఉన్నప్పుడు ఎవరు కూడా నోరు మెదపలేదు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన తర్వాత అక్కడ అనేక రకాలైనటువంటి పరిశ్రమలు అవన్నీ కూడా నెలకొల్పాలనేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న తరంలో కావాలనే ఇక్కడ అభివృద్ధిని అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే ఈ రకమైనటువంటి చిల్లర పనులు ఇట ప్రభుత్వాలు దీనికి సంబంధించిన ప్రతిపక్షాలు చేస్తున్నాయంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దాని తగ్గట్టుగా ఇవాళ పూర్తి స్థాయిలో అన్ని విషయాలపైన కూడా చర్చించిన తర్వాత మధ్యాహ్నం తర్వాత ఒక నోట్ అనేది రిలీజ్ చేయబోతున్నారు. దాంతోపాటు మంత్రులు దీనిపైన మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు ఉదయం కూడా మనం చూసాం ఇటువైపు హెచ్సియు దగ్గర విద్యార్థులు ఏ విధంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారో ఇటు ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా అటు హెచ్సియు దగ్గరికి వెళ్ళడానికి వారు ప్రయత్నాలు చేశారు, ఆందోళన చేయడానికి ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో రోజు రోజుకి ప్రభుత్వం పైన వీళ్ళు దుష్ప్రచారం అనేది చేస్తూనే ఉన్నారు. సో వాస్తవానికి ప్రభుత్వానికి ఇప్పుడు 2 సార్లు వాళ్ళకు ఒక క్లారిటీ ఇచ్చింది. హెచ్సియుకి ఈ 400 ఎకరాలకు సంబంధించిన
సంబంధించిన భూమి సంబంధం లేదు, ఇది పూర్తిగా ప్రభుత్వానిదే అనేది కూడా పదే పదే చెప్తున్నప్పటికీ ఆల్రెడీ అసెంబ్లీలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేసినప్పటికీ కూడా వీళ్ళు కావాలని రాజకీయ దురుద్దేశంతో అభివృద్ధిని ఆపాలనే ఉద్దేశంతోనే ఇట్లా కొర్రీలు వేస్తున్నారు, విద్యార్థులను రెచ్చగొడుతున్నారు, రాజకీయ నాయకులంతా కూడా ఈ రకమైనటువంటి పన్నాగాలు వేస్తున్నారనే ఉద్దేశంతో కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి సో చూడాలి, ఇవాళ చాలా సుదీర్ఘంగానే ఈ చర్చ జరుగుతుంది కాబట్టి దాంతోపాటు ఇతర వ్యవహారాలపైన కూడా ఇవాళ మంత్రులతో చర్చించిన తర్వాత పూర్తిస్థాయి వివరాలు మధ్యాహ్నం మనకు తెలియజేస్తారు. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.